సార్ మీరు చూశారు ఒక ఆల్మోస్ట్ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనాలిటీ మీరు. సో అప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసేవాళ్ళు స్టూడెంట్స్, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి స్టూడెంట్స్ ప్రిపరేషన్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే మీరు అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే హార్డ్ వర్క్ ప్లస్లో స్మార్ట్ వర్క్ వచ్చింది. కానీ నేనేమనుకుంటున్నానంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ యూపీఎస్సీలో కానీ దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. అంటే కఠిన శ్రమకి ఆల్టర్నేటివ్ లేదండి. ఒకప్పుడు అంటే నేను నా బ్యాచ్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను, నేను అకాడమిషియన్గా పోయినాను. అప్పుడు విపరీతంగా పుస్తకాలు చదివి సెల్ఫ్గా నోట్స్ రాసుకునేవాళ్ళు. అంటే పుస్తకాలు రాసిన తర్వాత నోట్స్ రాసుకునేది ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గమ్మత్తైన విషయం చెప్తాను, మీరు నవ్వుతారు సిద్ధేశ్వర్ గారు. ప్రిపేర్ చేసిన నోట్స్ను కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. నేను మన ఢిల్లీ చాణక్యపూరి ఏరియాకి పోతే అక్కడ ఫుట్పాత్ మీద ఏముందంటే, నేను కూడా ఢిల్లీలో కొంతకాలం క్లాసులు చెప్పాను. అంటే ఫలానా ఇయర్ ఐఏఎస్లో టాపర్గా ఉన్న ఫలానా అమ్మాయి ఫలానా క్యాండిడేట్ యొక్క నోట్స్ అని రాస్తున్నాడు. నోట్స్ అనేది నీ సెల్ఫ్ ప్రిపరేషన్ కదా. ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్ చదివితే నీకు ఎంత అర్థమైందో నువ్వేం అర్థం చేసుకో, ఆ సబ్జెక్ట్లో నీకు ఏం తెలుసో నీకేం తెలియకూడదు, అట్లాగే అది నీకు ఎట్లా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా నోట్స్ రాసుకుంటాం. అంటే ఇంత అయిపోయిందంటే అంటే మొత్తం ఆహారాన్ని పట్టుకొచ్చి పసిపిల్లలకు నోట్లో కుక్కినట్టుగా ఉంది. అర్థమే పుస్తకాలు ఓన్గా చదువుకోవాలి, ఓన్గా ప్రిపేర్ కావాలి, ప్రజెంటేషన్ స్టైల్ ఓన్గా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు పుస్తకాలు చదివే కల్చర్ పోయింది, నోట్స్ ప్రిపరేషన్ పోయింది, రెడీమేడ్గా మల్టిపుల్ చాయిస్ బుక్సే అమ్ముడుపోతున్నాయి ఎక్కువగా. మనం వీడియో చేసినా కూడా సబ్జెక్ట్ చెప్తే వినడానికి అది లేదు. ఇప్పుడు సిద్ధంగా ఇప్పుడు మీరు సపోజ్ నేను గంట సేపు పాఠం చెప్తానండి, ఆనెస్ట్ చెప్తున్నాను, దాన్ని చూసే వాళ్ళకన్నా నేను సంచలనాత్మక గ్రూప్ 1 రిజల్ట్ ఎప్పుడు రాబోతుందంటే చూసేవాళ్ళ సంఖ్య 50 రెట్లు ఎక్కువ ఉంటుంది, 1 రేటు 2 రేట్లు కాదు. అంటే ఎందుకంటున్నానంటే రెడీమేడ్గా ఈరోజు అర్ధరాత్రి రిజల్ట్ కావాలనుకుంటున్నారు. కానీ సీరియస్ చెప్తున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ డోంట్ గో ఫర్ ఇమీడియట్ రిజల్ట్. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేనే లేదురా అంటాడు కవి. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయకుండా, పుస్తకాలు చదవకుండా, సబ్జెక్ట్ని ఓన్గా రాసే శక్తి సామర్థ్యాలు పెంచుకోకుండా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ సాధించడం సాధ్యం కాదు. ఒక పుస్తకాలు చదవండి, ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకంటూ ఒక స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ని అడాప్ట్ చేసుకోండి, సక్సెస్ కండి. అంతప్ప రెడీమేడ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయడం, వీటి ద్వారా జాబ్ వస్తుందని కూడా మాత్రం దుర్లభం. సార్ చాలా అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళకంటే సిలబస్ నుంచి బాగా పట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తగా కోచింగ్ తీసుకునేవాడు సిలబస్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, సిలబస్ని ఎలా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఓన్లీ ఆన్ సిలబస్. ఆయన సిద్ధేశ్వర్ గారు, నా విషయంలో సిలబస్ని ఒక 50 సార్లు చదవాలండి. నేను ఒకసారి సిలబస్ రూపొందించబడి నేను క్లాసులు చెప్పే అవకాశం నాకు 2016లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కొత్త సిలబస్ వచ్చింది. వరంగల్లో బస్ ఎక్కితే హైదరాబాద్లో దిగే వరకు కనీసం ఒక 25-30 సార్లు సిలబస్ చదువుకున్నాను నేను. ఎందుకోసం అంటే సిలబస్ అర్థమైతే 50% సక్సెస్ అయినట్టే. కారణం ఏంటంటే ఏమి ఆ సిలబస్లో నీకు తెలిసిన విషయాలు ఉన్నాయి, ఏమి ఆ సిలబస్లో తెలియని విషయాలు ఉన్నాయి, ఏ సిలబస్కి ఏ పుస్తకాలు ఉపయోగపడే అవకాశం ఉంది, అందులో నీ దగ్గర ఉన్నాయంత, నువ్వు కొనుక్కోవాల్సినంత, సమకూర్చుకోవాల్సినంత, ఈ సిలబస్లో ఏ అంశాలు నీకు అంతకుముందు పరిచయం, ఈ అంశాల పేరు నీ జీవితంలో వినలేదన్నది సిలబస్ చదవడం ద్వారా తెలుస్తుంది. సిలబస్ని అర్థం చేసుకుంటే 50% సక్సెస్ అవుతాం. సిలబస్ అర్థం కాకుంటే బిగినింగ్లో ఫెయిల్ అవుతాం. నేను విద్యార్థులకు మీ ద్వారా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ మొదటి స్టెప్పే అంటే మీ ప్రిపరేషన్లో మీరు తీసుకునే స్టెప్స్లో మొదటి స్టెప్పే సిలబస్ అర్థం చేసుకోవడం. సిలబస్ని ఒక 20 సార్లు చదవండి. ప్రతి టాపిక్ మీద ఒక ఐడియాని ఫ్రేమ్ చేసుకోండి. ఆ ఫ్రేమ్ చేసుకున్న ఐడియాకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ సో సార్, ఈ మాక్ టెస్ట్ ఒక ఇంపార్టెన్స్ కానివ్వండి, మనం ఏ స్థాయిలో ఉన్నామని ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి టిప్స్ ఏంటి సార్? బాగా అడిగారు. మాక్ టెస్ట్లు రాయడం అనేది అవసరం, కానీ అదే సందర్భంలో మాక్ టెస్ట్ని ఎవరు తయారు చేస్తున్నది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇవాల్యుయేషన్ చేసేవాళ్ళు చాలా సమర్థవంతంగా ఉంటారు, అట్లాగే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు చాలా నిష్ణాతులుగా ఉంటారు. నువ్వు ఒక విద్యార్థిని మెయిన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేయడం కోసం మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నీ స్థాయి కూడా వాళ్ళ స్థాయిలో ఉండాలి. నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను అశోక్ నగర్లో క్లాసులు చెప్తాను. చాలామంది అక్కడికి వచ్చి, సార్ మేము లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాం రాలేదు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం రాలేదు, మాకు ఏదైనా కంటెంట్ రాసే అవకాశం ఇస్తారా, మాకు ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసే అవకాశం ఇస్తారా అంటున్నారు. వీళ్ళు కూడా పిల్లలే కదా, వీళ్ళు కూడా స్టూడెంట్సే కదా. నీకు రాలేదు, మళ్ళీ నువ్వు ఎగ్జామ్ పేపర్ తయారు చేయాలనుకుంటున్నావు, నీ తయారు చేసే ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుంది? నేను మీ ద్వారా విద్యార్థులకు చెప్పే విషయం ఏంటంటే,
మీరు ఎక్కడైతే మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో, ఎక్కడైతే మోడల్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో, ఎక్కడైతే టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో దయచేసి ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు, వారి క్వాలిఫికేషన్ ఏంది, నిజంగా వాళ్ళకి తయారు చేసే నిపుణత ఉన్నదా లేదా చెక్ చేసుకున్నాకనే ఫీజు కట్టండి. రెండో విషయం ఏంటంటే మాక్ టెస్ట్ల పేరు మీద వేల రూపాయలు వసూలు చేస్తున్నాను సార్. కొన్ని సంస్థలు, నేను వాళ్ళ పేరు చెప్పాలనుకోవట్లేదు, ఇది సందర్భం కాదు, కానీ కోట్ల రూపాయలు పిండుకున్నారు. మొత్తం ఎగ్జామ్ పేపర్లు వచ్చినాక అసలు వీళ్ళు పెట్టే టెస్ట్కి ఆ ఎగ్జామ్ పేపర్కి సంబంధమే లేదు. కాబట్టి మాక్ టెస్ట్ మీరు రాసే ముందు మీరు చెక్ చేసుకోవాలి టెస్ట్ తయారు చేస్తున్న అధ్యాపకుడి యొక్క అర్హతలు, అట్లాగే అతనికి సంబంధించిన అనుభవం, వాటి గురించి తెలిసినాకనే దయచేసి మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి తప్ప ఏది పడితే అది రాసి థర్డ్ క్లాస్ ఎగ్జామ్ రాసేయాలనుకోండి, థర్డ్ క్లాస్ పేపర్ అటెండ్ చేయాలనుకోండి, అంటే తక్కువ స్థాయి పేపర్ అటెండ్ చేసిండ్రు, బాగా మార్కులు వచ్చి ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఆ పేపర్ ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్లోనే మానసికంగా కుంగిపోతారు, ఎగ్జామ్ ఎట్లా రాస్తారు. సో కైండ్లీ చెక్ రిగార్డింగ్ ది కెపాసిటీస్, ఎబిలిటీస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ మాక్ టెస్ట్. చాలా వరకు స్టాండర్డ్ సబ్జెక్ట్స్, స్టాండర్డ్ సెక్షన్సే ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి సార్, ఎస్ఏకి సంబంధించి కానివ్వండి, ఈ రెండు పార్ట్స్ని ఆన్సర్ చేయడానికి స్మార్ట్గా లేకపోతే ఎఫిషియెంట్గా వాట్ ఆర్ యువర్ సజెషన్స్ సార్? నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సార్, మంచి ప్రశ్న అడిగారు. ఎస్పెషల్లీ గ్రూప్ 1 రాసేవాళ్ళు కానీ, సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు కానీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్లో మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చే ఆర్టికల్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఏముంటుందంటే ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మొత్తం పారాగ్రాఫ్లో ఏం చెప్పబోతుండో అందులో రాయబడి ఉండాలి. ఎందుకోసం అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో నీ అభిప్రాయం చెప్పినప్పుడు ఎగ్జామినర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెక్ చేసుకుంటాడు అంతే. ఇదేమి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాదు కదా, క్లైమాక్స్లో అన్నీ తెలవాలనుకోవడం రైట్ కాదు. పేపర్ రాయడం వేరు, సినిమా తీయడం వేరు. మనం రాస్తున్న ఆన్సర్ షీట్కి సంబంధించిన సారాంశం అంతా ఫస్ట్ పారాగ్రాఫ్లోనే కనబడాలి. మీరు రెగ్యులర్గా యోజన లాంటి పత్రికలు, వీక్షణ లాంటి పత్రికలు, కురుక్షేత్ర లాంటి పత్రికలు, అట్లాగే సెమినార్ లాంటి పత్రికలు, ఈపీడబ్ల్యూ లాంటి పత్రికలు చదవాలి. దాంతోపాటుగా అనేక న్యూస్ పేపర్లు ఉన్నాయి, సాక్షి న్యూస్ పేపర్తో సహా మిగతా అనేక న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదవాలి. సంపాదకీయాలు చదవాలి. ఆ సంపాదకీయాలు ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎట్లా బాడీ బిల్డప్ చేశాడు, ఆర్టికల్కి ఎట్లా కంక్లూడ్ చేశాడు మీకు ఐడియా ఉండాలి. ఎట్లా స్టార్ట్ చేస్తామో తెలుస్తుందో, ఎట్లా ముగియాలో కూడా ముందుగానే మనం ఫ్రేమ్ చేసుకోవాలి బ్రెయిన్లో అన్నట్టు. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ మ్యాగజైన్స్ రీడింగ్, నేను చాలా మ్యాగజైన్స్ పేర్లు చెప్పాను. వీటిని అధ్యయనం చేయడం ద్వారా, అందులో ఆర్టికల్స్ రాయడం వల్ల, లేదా మీకు మీరే రాసే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. అందుకోసం న్యూస్ పేపర్ రీడింగ్ ఆర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రీడింగ్ అనేది రైటింగ్ స్కిల్స్ పెంచుతుంది అని నా అభిప్రాయం. సార్, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు మేజర్ డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేస్తారు సార్? ఆ పేపర్కి ఈ పేపర్కి, ఆ అటెంప్ట్కి ఏ అటెంప్ట్కి, లేకపోతే ఆ సైక్ ఆఫ్ ప్రిపరేషన్కి ఈ సైక్ ఆఫ్ ప్రిపరేషన్కి? అంటే బేసికల్గా ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది అన్ని కోణాల్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అందులో నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, అట్లాగే అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి, అప్లికేషన్ వినియోగం ఉండాలి. జ్ఞానము, నేర్చుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఆ అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ అప్లికేషన్ అంటే అనువర్తింపజేసే గుణం ఉండాలి. జ్ఞానము, అవగాహన, వినియోగం ఉండాలి. వేరేస్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి వస్తే జ్ఞానం ఒక్కటి సరిపోతుంది. విషయం అవగాహన ఉంటే మంచిదే, అనువర్తింపజేస్తే మరీ మంచిది, కానీ పెద్దగా అవసరం ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఆకాశంలో మేఘాలు ఎట్లా ఉంటాయి అంటే గ్రూప్ 2 సరిపోతుంది. ఆకాశంలో నల్లని మేఘాలు ఎందుకు వర్షాన్ని కురిపిస్తాయంటే ఇప్పుడు గ్రూప్ 1 రావాల్సి ఉంటుంది. జ్ఞానం వరకు మాత్రమే గ్రూప్ 2 పరిమితం అవుతుంది. జ్ఞానము, అవగాహన, వినియోగము గ్రూప్ 1కు తప్పనిసరిగా అవసరం. కాబట్టి గ్రూప్ 2 కంపేర్ చేస్తే గ్రూప్ 1 ప్రిపరేషనే ఇబ్బందికరంగా ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. సార్, ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా సార్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్? అంటే నా ఉద్దేశం రెండు అవసరమే, కానీ ప్రజెంటేషన్ స్కిల్సే ఇంపార్టెంట్. అంటే ఇంటర్ప్రిటేషన్ అనేది థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ తర్వాతనే ప్రజెంటేషన్. అంటే మన దగ్గర ఏం చేస్తే ప్రజెంటేషన్ చేసి దాని ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోతుంటారు. పొలిటికల్ లీడర్స్ చాలా సందర్భాల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి తర్వాత దాన్ని కోపం చేసుకో ఆలోచిస్తుంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల కుదరదు. మొట్టమొదటిసారిగా నీ బ్రెయిన్లోనే దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఉండాలి. నీ బ్రెయిన్లో ఎంత క్లారిటీ ఉంటే దానికి అనుగుణంగా ప్రజెంటేషన్ ఉండాలి. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ కన్నా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. అదే ఇంటర్ప్రిటేషన్ లేకుండా ప్రజెంటేషన్ ఉండదు. కానీ ఇంటర్ప్రిటేషన్లో ఏమైనా లోతుపాటు ఉన్నా కూడా నీ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే నువ్వు వ్యక్తీకరిస్తున్నావు అన్న విషయాన్ని చూస్తూ ఉంటాడు. అందుకోసం నీకు ఏమర్థమైంది అనే విషయం కాకుండా బేసికల్గా నువ్వు ఏం చెప్తున్నావు అనే విషయం మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. సో ప్రజెంటేషన్ స్కిల్సే చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది మస్టా సార్, లేకపోతే బొటాబొటే హ్యాండ్ రైట్ తొంగుతో కూడా అటెంప్ట్ చేసి కూడా మనం
క్లియర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉద్యోగం చేసి వచ్చిన వాడిని, అప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ దిద్దేది. ఇప్పుడు లేను కాబట్టి ఓపెన్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళం కొంతమంది బేసికల్గా మనము కంటెంట్ చూస్తాం. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే దిద్దడం ఈజీ అనుకొని ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండే అవసరం కానీ అది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. కానీ కనీసం ఇవాల్యుయేటర్కి నువ్వు రాస్తున్న భాష అర్థం కావాలి కదా, అది ఇంపార్టెంట్. కనీసం భాష అర్థమయ్యేలాగా ఉంటే సరిపోతుంది. హ్యాండ్ రైటింగే డిసైడ్ చేయదు. ఇంకా నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఈ టాపర్స్కి సంబంధించిన నోట్స్ బయట అమ్ముతున్నప్పుడు నేను ఓపెన్ చేసి చూశాను. సాధారణ హ్యాండ్ రైటింగ్ ఉన్నవే ఎక్కువ ఉన్నాయి, కానీ కనీసము పేపర్లు ఇవాల్యూ చేసే వాళ్ళకి, పేపర్లు దిద్దే వాళ్ళకి నువ్వు రాస్తున్న పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్లు, పేజీలు అర్థం కావాలి. అట్లా రాస్తే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇదివరకైతే ఒక టీచరే ఉండేవారు, ఆ టీచర్ని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఒక ఏకలవ్య ప్రత్యక్షం అవుతున్నారు సార్. ఏ ఏకలవ్యాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది సార్? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, హౌ టు సెలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ సార్. అందుకోసం నేను ఏమంటున్నానంటే, దయచేసి మీ ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా, పుస్తకాలు కూడా అట్లే ఉన్నాయి సిద్ధేశ్వర్ గారు. ఒక సబ్జెక్ట్ మీద ఒక పుస్తకం దొరకకపోయేది మేము ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చినాయి. ఇవన్నిటిని నువ్వు ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా నీ ఓన్ నోట్స్ మేకప్ చేసుకోవాలి. నీ ఓన్ నోట్స్ ప్రిపరేషనే నీ విజయానికి నాందిగా ఉంటుంది తప్ప నువ్వు ఎన్నైనా విను, కానీ విన్నవన్నీ కూడా నువ్వు ప్రజెంటేషన్ చేయలేవు. ఆ విన్న వాటిని నువ్వు సీక్వెన్స్గా పెట్టుకొని అవసరాన్ని బట్టి ప్రజెంట్ చేయాలి. నేనేమడుతున్నానంటే, చాలా పుస్తకాలు చదివే బదులు 1-2 చాలా స్టాండర్డ్ పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని వాటి ప్రిపేర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం.